Jubilee Hills Public School. తెలుగు జనుల హృదయాలలో విశిష్టమైన స్థానం పొందిన మహోన్నతమైన చిత్రం మాయాబజార్. ఈ చిత్రం ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు జనుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. బలరాముడు శశిరేఖకు దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారునితో వివాహం నిశ్చయించాడు. కానీ ఆ వివాహం శశిరేఖ శ్రీకృష్ణులకు ఇష్టం లేదు. కాబట్టి ఘటోత్కచుని ద్వారా ఆ వివాహాన్ని ఎలాగైనా ఆపాలని శ్రీకృష్ణుడి పన్నాగమే ఈ చిత్రం. ఈరోజు మన స్కూలు విద్యార్థులు ఈ మాయాబజారును ఒక లఘు నాటకిగా ప్రదర్శించబోతున్నారు. మరి తిలకిద్దామా? ఘటోత్కచుల వారు వేం చేస్తున్నారు? హో రా ఘటోత్కచ, ఇతను మీ పినతండ్రి అర్జునుడి కుమారుడు, నీ సోదరుడు. మా పినతండ్రి కుమారులా మీరు? అవును సోదరా, నన్ను అభిమన్యుడు అంటారు. మరి మీరు? నేనా? బాహుబల పరాక్రముడు, బలరామ శిష్యుడు, అశేష బల సంపన్నుడైన భీముని కుమారుడను, ఘటోత్కచుడను. భలా ఏమి ఈ సుదినం! మా పినతల్లి గారి దర్శనం మాకు ఎంతో ఆనందం. ఇక మా సోదరుడి వివాహం చేసి తండ్రి గారి రుణం తీర్చుకుంటాను అని అనుకుంటున్నంతలో శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. అన్నదమ్ములు కలిసి తమ వీరత్వాన్ని ప్రదర్శించుకుంటున్నారా? మామా, ఏమిటి మీ అకాల దర్శనం? ఏమైనా విశేషమా? బాగానే గమనించవలుడా. అక్కడ లక్ష్మణ కుమారునికి శశిరేఖకు వివాహం నిశ్చయించారు. అక్కడంతా పెళ్లి సందడిగా ఉంది. అయ్యో, మన అభిమన్యుడు మనసులో శశిరేఖ ఉంది కదా. అన్నా, నా మనోరథమును ఎరిగిన వాడవు. నీవు అక్కడ ఉండగా ఈ వివాహాన్ని ఎలా సమ్మతించావు? నీకు ఇది తగునా? చెల్లి, కలత చెందుకు. అల్లుడా అభిమన్యు, నీకు శశిరేఖతోనే వివాహం జరుగుతుంది. ఘటోత్కచ, ఇక భారమంతా నీపై. ఆజ్ఞాపించు మామ, నీవు మా అందరి శ్రేయస్సు కోరేవాడు. నీ మాటే నాకు శిరోధార్యం. ముందు మీరు ద్వారకకు బయలుదేరండి, అక్కడ మీ కర్తవ్యాన్ని చెబుతా. చిత్తం కృష్ణయ్య. చిన్నమయ్య ప్రభు, లంబు జంపులను కూడా మనతో పాటు తీసుకువెళ్దాం. ఏంటి ప్రభు? వీళ్ళనా? వీళ్ళు వట్టి సుంటలు ప్రభు. చూడండి వారి ప్రతిభ. జంబు, పాండవులు అస్మదీయులు అంటే మన వాళ్ళు. చెప్పు. పాండవులు అసమదీయులు. అసమదీయులు. అస్మా అస్మా కాదురా, అస్మా అస్మా అనాలి. అస్మా అస్మా కాదురా, అస్మా అస్మా అనాలి. భలా జంబు భలా, వేసుకోరు వీరతాడు. ఒరే లంబు, పాండవులు అస్మదీయులు, మరి కౌరవులు ఏమవుతారు? కౌరవులా? కౌరవులు తసమదీయులు. తసమదీయులు. చూడండి ప్రభు, అస్మదీయులకు విరుగుడు తస్మదీయులట. కొత్త పదాలు పుట్టిస్తున్నాడు ప్రభు. బాగు బాగు లంబు, భాష ఎవరైనా పుట్టిస్తేనే కదా పుట్టేది. పాండిత్యం కన్నా జ్ఞానం చాలా ముఖ్యం. వేసుకోర రెండు వీరతాళ్ళు. ఇక మన మిత్రులను రక్షించాలి, శత్రువులను శిక్షించాలి. పదండి. చిన్నమయ్యవారు, ముందు మీరు దంచండి దంచండి. మీ తెలుగు మండ అది దంచండి కాదురా, దయచేయండి అనాలి. అలానా చిన్నమయ్యవారు? అయితే అలానే దయచేయండి దయచేయండి. కర్మ కర్మరా, మీరు మారరా నాయన. పదండి. హై హై నాయక. హోయ్ హోయ్ నాయక. హై హై నాయక. హోయ్ హోయ్ నాయక. ఘటోత్కచుడు శశిరేఖను తీసుకురావడానికి ద్వారకకు పయనమవుతాడు. మార్గ మధ్యంలో ఆహా, ఏమీ సుందర నగరము. ఆకాశాన్ని తాకే భవంతులు, అద్భుతమైన చారిత్రక కట్టడాలు,
విమానాశ్రయాలు, సాంకేతిక రంగాలు చూసినకు సుందరముగాను సుమనోహరముగానున్నది. చిన్నమయ్య, చెప్పండి ప్రభు. ఈ సుందర నగరపు నామధేయమేమి? ఇది భాగ్యనగరం ప్రభు. కాలాంతరమున హైదరాబాదుగా ప్రసిద్ధి చెందినది. బాగు బాగు. హోయ్ లంబు, హై హై నాయక. హోయ్ జంబు. హోయ్ హోయ్ నాయక. చెప్పండి నాయక, చెప్పండి చెప్పండి. అష్టది కుంభి కుంభాగ్రాలపై మనసు పద్వజముగ్రాల చూడవలదే. గగన పాతాల లోకాలలోని సమస్త భూతకోటలు నాకే మ్రొక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశపు ముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ. భలా నాయక, భలా భలా. చిన్నమయ్య ప్రభు, ఏమిటా మిలమిలలు తలతలలు? ఇంత జనం బహు వేడుకగానున్నదే. ఇది జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రభు. విద్యార్థి దశ మొదలు ఎంతో మందిని విద్యావేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన ఘనత కలది ప్రభు ఈ విద్యాలయం. ఈరోజు ఈ విద్యాలయపు 38వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రభు. అందుకే ఇంత హంగామా. అద్భుతం. హై హై నాయక. జై జై జేహెచ్పిఎస్. కన్నుల పండుగను తలపిస్తున్న ఈ వెన్నెల కాంతుల్లో అంద చందాలతో అలరారుతున్న సినీ తారలు ఉన్న ఈ ఫిలిం నగర్ ప్రాంతంలో మన తార శశిరేఖను ఎట్లా గుర్తుపట్టెదమురా? అయినను ఇక మన బలగం బహుళం కావాలి. ఎట్లయినను శశిరేఖను గుర్తుపట్టి ఇచ్చట నుండి అరణ్యానికి తీసుకుపోవాలి. ఇక మనకు ఆ పరమాత్ముడే దిక్కు. పదండి అంటూ వెళుతుండగా దారిలో ఒక బ్రాహ్మణుడు పాట పాడుతూ కనిపిస్తాడు. తెలియకుండా వచ్చావా, ఎరుగకుండా పోతావు. ఎరుగకుండా వచ్చావా, ఎరుగకుండా పోతావు. ఓయ్ ముసలాడా, ఏంటి నీ సంగతి? కొండల్ని సైతం పెళ్ళగించేంత శక్తి ఉన్న నన్ను చూసి పాటలు బాగానే పాడుతున్నావే. అసలు నేనెవరో నీకు తెలుసా? నీవెవరో నాకు బాగా తెలుసులే గాని నీవు తెలుసుకోవలసినది నా గురించి. నీవెవరైతే నాకెందుకు? నాకు శశిరేఖ జాడ ఎరుకపరిచెదవా? అలాగే, నేను వృద్ధుణ్ణి, నడవలేను కూడా. నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళు, అలానే శశిరేఖను చూపిస్తాను. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు. అటు నేనే, ఇటు నేనే. ఓహో, జగన్నాటక సూత్రధారి నీవేనా మామ? ఏమిటి మాయా? ఘటోత్కచ, నువ్వు చేయాల్సిన మాయలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏమిటో ఆ మాయలు? ఆజ్ఞాపించు మామ, అమలు చేసదా? ఆహా, ఓహో, ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యం అర్థమైనదా? తస్మాత్ అలానే మామ, నా కర్తవ్యాన్ని నెరవేర్చదా కార్యసాధకుడినై తిరిగి వస్తా. హోయ్ లంబు, హై హై నాయక. హోయ్ జంబు. హోయ్ హోయ్ నాయక. విందు భోజనం ఆరగించుటకు సమయం ఆసన్నమైనదిరా. Ha 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 ha
ಜಂಬು ಯಾರ ಹಾರಿ ದಿಂದು ಹಾಗೆ ಮುಂದು బజారే అప్పడాలు పులిహోర తప్పడాలు బజారే అప్పడాలు పులిహోర తప్పడాలు బజారే పాయసాలు ఏరువనాగి తాలు వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయ్యాల హారి తిందు ఒక్కొక్కనాగి ముందు ఒరే జంబు, నోటికి అమాంతం వచ్చే గారెలు బూరెలు భలే భలే. ఒరే లంబు, ఇంకేమి మాయలు చేయగలరో చూద్దామా? నాయక, మరే మరే ఉన్నపాటుగా వర్షం కురిపించరు. ఏమిరా, మాకే పరీక్ష పెట్టదరా? సరే చూడుడి. భలే భలే, మీ మాయలు అద్భుతం నాయక. హోయ్ లంబు, హై హై నాయక. హోయ్ జంబు, హోయ్ హోయ్ నాయక. విందు భోజనం బాగున్నది కానీ మన కర్తవ్యం ఇంకా మిగిలే ఉన్నదిరా. చెప్పండి నాయక, ఆ కర్తవ్యం ఏమిటో చెప్పండి. చెప్పేది కాదు లంబు జంబు, చేసి చూపించదా. నేనే చేసి చూపించదా. ఎట్లయినా శశిరేఖను ఇచ్చట నుండి అరణ్యానికి తీసుకుపోవాలి. బంబోల జంబా. శశిరేఖ మనకు దొరికినదిరా. ఇంతటితో మన కర్తవ్యం ముగిసింది. పదండి, అరణ్యానికి తీసుకువెళ్దాం. అమ్మా శశిరేఖ, శశిరేఖ, భయపడకమ్మా, నీవు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరావు.